హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. చంద్రబాబుకి బిగ్ షాక్. ఏపీలో జగన్కి దొరికిన అస్త్రం అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో బీహార్ సీఎం నితీష్ కుమార్ తుఫాన్ చెలరేగింది. ఆయన తీసుకున్న నిర్ణయం ఆంధ్ర రాజకీయాల వేడిని పెంచుతున్న వాతావరణం కనిపిస్తోంది. అదే ప్రత్యేకత హోదా అంశం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో నితీష్ కుమార్, జేడీఎస్, చంద్రబాబు నాయుడు, టీడీపీ ప్రాథమిక పోషించాయి. వారిద్దరూ లేకుంటే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు లేదన్నట్లు మారింది. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు రెండు రాష్ట్రాల సీఎంలు అంగీకారం తెలిపారు. అనుకున్నట్లే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాకముందే నితీష్ కుమార్ తనదైన రాజకీయం మొదలుపెట్టేశారు. బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రం ముందు ప్రతిపాదన వెళ్లారు. ఈ ప్రతిపాదనకు జేడీయూ పార్టీ ఆమోదం తెలిపింది. ఇదే టీడీపీకి అతిపెద్ద తలనొప్పిగా మారనుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో మంచి అవకాశం కోసం చూస్తున్న జగన్ చేత వజ్రాయుధం మారనుందని కూడా మేధావులు చెప్తున్నారు. నితీష్ కుమార్, ఆయన పార్టీ తమ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు యావత్ దేశవ్యాప్తంగా రాజకీయ తుఫాన్ రేపారు. జేడీయూ డిమాండ్ చేస్తున్న ప్రత్యేక హోదా టీడీపీని గొంతుపై కత్తిలా మారనుంది. ఇప్పుడు చంద్రబాబు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రతిపాదన పెడతారా, లేకుంటే మౌనం పాటిస్తారా అనేది చూడాలి. అదేవిధంగా ఒకవేళ మౌనం పాటిస్తే ఆంధ్ర ప్రజలు ఊరుకుంటారా అనేది కూడా పెద్ద సవాల్గా మారనుంది. ఒకవేళ చంద్రబాబు డిమాండ్ చేస్తే అందుకు కేంద్రం అంగీకరిస్తుందా, లేదా ఏమైనా చెప్పి సముదాయిస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో చంద్రబాబు నాయుడు కీలకంగా మారారో అందరూ ఆయనకు సూచించింది ఒక్కటే, ప్రత్యేక హోదా, అమరావతి నిర్మాణానికి నిధులు వంటి కీలక విషయాలను డిమాండ్ చేయాలని. కానీ చంద్రబాబు అలా చేయలేదు. ఎందుకో కారణం ఎవరికీ తెలియదు. ఇప్పుడు నితీష్ కుమార్ కేంద్రం ముందు ప్రత్యేక హోదా తీర్మానం ఉంచుకున్నానన్న క్రమంలో మంచి అవకాశాన్ని చంద్రబాబు చేజాతులారా చేకొట్టుకున్నారా అన్న అనుమానాలు అధికమవుతున్నాయి. విశ్లేషకులు కూడా ఇందుకు అవుననే సమాధానం చెప్తున్నారు. ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.